హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ 8. ఇది దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి డెడ్ కండిషన్లో వెళ్ళిపోయింది. 3 ఇయర్స్ బ్యాక్ డెడ్ కండిషన్లో వెళ్ళిపోయింది. కస్టమర్ డేటా ఇంపార్టెంట్ అని చెప్పి ఎవరికైనా ఇస్తే ఏమవుతుందనే భయంతో ఎవరికి ఇవ్వకుండా కస్టమర్ ఇంట్లోనే పెట్టుకున్నాడు. తర్వాత మన షాప్ చూసి మన షాప్కి రావడం జరిగింది. కస్టమర్కు నేను డేటా రికవర్ చేసి ఇస్తానని చెప్పేసి ఈ మొబైల్ చూశాను. ఇదైతే ఫుల్ వాటర్ డ్యామేజ్ జరిగింది, ఫంకస్ ఉంది, చూశాను కదా. ఇది డీసీ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. డైరెక్ట్ 58 ఆంపియర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. చూడండి, డైరెక్ట్ 58 అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా. దీనికి ఉన్నటువంటి ప్లేట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి మొత్తం VPH లైన్ షార్ట్ ఉంది కాబట్టి దీనికి మొత్తం అంతా బోర్డు మొత్తం రోజున్ అంతా అప్లై చేసేసి మనకు షార్ట్ ఎక్కడ ఉందనేది నేను ఫైండ్ అవుట్ చేసేసాను. చూడండి, షార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మార్క్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ కెపాసిటర్ ఈ యొక్క కాయిల్ అనేది మనకు మెల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది స్విచ్చింగ్ కాయిల్. ఇది కెమెరా సెక్షన్లో ఉన్నటువంటి ఐసి ఈ స్విచ్చింగ్ కాయిల్. ఈ కాయిల్ మనకు మెల్ట్ అవ్వడం జరిగింది కదా. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. మళ్ళీ రోజున అప్లై చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదా కొరియర్ అయినా చేయండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు మొబైల్స్ అప్పగిస్తాము. ఓకేనా. ఓకే, ఇక్కడ కాయిల్ని రిమూవ్ చేశాను. ఇలా కస్టమర్ ఓన్లీ డేటా మాత్రం ఇంపార్టెంట్, మొబైల్ నాకు అవసరం లేదన్నాడు కాబట్టి నేను ఈ కాయిల్ అనేది నేను రీప్లేస్ చేయలేదు. ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను. మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అవుతుంది. చూడండి, ఇలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.